గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. బిగ్ బాస్ 9వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతుంది. కానీ ఈ వీక్లో మాత్రం ఒకవైపు బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఎలిమినేట్ అయినటువంటి చాలామంది కంటెస్టెంట్లు లోపలికి వచ్చాక ఈ సీజన్లో చాలామంది ఫీల్ అయింది శ్రీజాది అన్ఫెయిర్ ఎలిమినేషన్ దీంతో ఒకవైపు బిగ్ బాస్ టీం కూడా దీనిపైన ఆలోచించి లోపలికి తీసుకొని వచ్చారు. కానీ లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఒక ట్విస్ట్ అనేది ఇచ్చారు. అటు భరణి అదేవిధంగా శ్రీజ మధ్య ఒక కాంపిటీషన్ అనేది పెట్టారు. దాన్ని హౌస్మేట్స్ వాళ్ళని ఎంచుకొని హౌస్మేట్స్ ద్వారా వీళ్ళు ఉండాలా వద్దా అనే పరీక్ష కూడా పెట్టారు. కానీ అందులో శ్రీజ ఫెయిల్ అయింది, భరణి అనేది పాస్ అయ్యి హౌస్ లోపలికి వెళ్ళారు. మొత్తం కూడా చాలామంది ఒకవైపు శ్రీజ ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో అందరూ అన్ఫెయిర్ ఎలిమినేషన్ శ్రీజ రీఎంట్రీ అనగానే చాలామంది సంతోషపడ్డారు. కానీ మరోసారి శ్రీజకు మాత్రం ఒక చేదనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా ఈ మొత్తం కూడా తీసుకోవడంలో ఏ విధంగా జరిగింది అంటే ఒకవైపు ఆ టాస్క్ విషయంలో కావచ్చు, మొత్తం ఏ విధంగా జరిగింది, నిజంగానే అన్ఫెయిర్ జరిగింది శ్రీజ విషయంలో అన్ఫెయిర్ జరిగిందా, దీని గురించి డిస్కషన్ చేయడానికి మా కొలీగ్ అనేంద్ర ఉన్నారు. అనేంద్రతో మాట్లాడదాం. హాయ్ అనేంద్ర. హాయ్. చూస్తున్నావు కదా చాలా రోజుల నుంచి శ్రీజని అన్ఫెయిర్ అని నువ్వు కూడా మొదట్లో నాతో చాలాసార్లు అన్నావు. ఎలిమినేషన్ అయ్యాక ప్రతి సీజన్లో కూడా ఒక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఇంకో ఛాన్స్ గత సీజన్లో కూడా 9 పవన్కి ఇచ్చారు. ఈసారి కూడా డైరెక్ట్ శ్రీజని తీసుకొచ్చి లోపలికి ఇస్తారనుకున్నారు. కానీ అలా జరగకుండా భరణికి శ్రీజకి ఇచ్చారు. ఇందులో శ్రీజ ఎలిమినేషన్ అయింది, మళ్ళీ బయటకు వచ్చేసింది. సో ఈ టాస్కులు ఎలా అనిపించినాయి మధ్యలో జరిగినటువంటి టాస్కులు? ఓకే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు భరణి కూడా మళ్ళీ హౌస్లోకి వస్తారని. అన్ఫెయిర్ ఎలిమినేషన్ శ్రీజాదని అందరూ మాట్లాడిన దానికి రీజన్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి ఎలిమినేట్ చేయడం అనేది. ఓకే, నీకేమనిపించింది? మళ్ళీ రీఎంట్రీ భరణి వస్తారు అనిపించిందా? భరణి వచ్చిన తర్వాత పర్మనెంట్ హౌస్మేట్గా భరణియే ఉండిపోతారు, ఇది బిగ్ బాస్ టీమ్ ప్లాన్ అని ఏమైనా నీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందా? ఎక్కడైనా అనిపించిందా నీకు అట్లాగా? నాకైతే 0% అవకాశం కూడా లేదు భరణి ఉండడానికి. ఎందుకంటే బయట ప్రేక్షకులు కావచ్చు, ఇంక్లూడింగ్ మీ కూడా శ్రీజ ఉంటే అక్కడ కొంచెం అటు అందరు కూడా పోటీగా ఇస్తుంది. కానీ భరణి చూసుకున్నట్లయితే మొత్తం కూడా సేఫ్ గేమ్, అందరితో బాండింగ్లు పెట్టుకోవడం, ఎక్కడ చూసినా సేఫ్ గేమ్. సో ఖచ్చితంగా శ్రీజ ఉంటేనే కొంచెం హీట్ ఎక్కుతుంది. సో శ్రీజ ఉంటేనే బాగుండని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ టాస్కులు పెట్టారో వాళ్ళు హౌస్మేట్స్ని ఎంచుకొని వాళ్ళ నుంచి సపోర్ట్, ఇంకోవైపు బయట ప్రేక్షకుల సపోర్ట్. కానీ బిగ్ బాస్ ఎవరిని కన్సిడర్ చేశారు? ప్రేక్షకుల ఓట్లను కన్సిడర్ చేశారా, లోపల ఉన్నటువంటి ఓట్లను కన్సిడర్ చేశారా? అంటే ఏ విధంగా వాళ్ళని తీసుకున్నారా? అంటే అన్ఫెయిర్ అనుకుంటున్నారా మీరు? ఇంకా ఎస్, భరణికి సంబంధించి ముందు నుంచి కూడా ఒక డ్రామా క్రియేట్ చేద్దామని ట్రై చేశారు బిగ్ బాస్ టీం. ఎస్, ఎందుకంటే తన హౌస్లోకి వస్తున్నప్పుడు యాక్చువల్గా వాళ్ళకి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీ కానీ లోపలికి అలో చేస్తారంట. కానీ ఒక లాకెట్ తను కావాలని బాక్స్లో పెట్టి నాకు చాలా ఇంపార్టెంట్, దీన్ని అలో చేస్తే నేను లోపలికి వెళ్తాను, లేదంటే నాకు అవసరం లేదు, నేను బయటకు వెళ్తానని చెప్పేసి డ్రామా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ ఆ ప్రోమో చూసినప్పుడు అందరికీ ఏదో డ్రామా చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. డ్రామా పక్కన పెడితే ఆయన నుంచి పర్ఫార్మెన్స్ అనేది అందరూ కోరుకున్నారు, కానీ అంతటి స్థాయిలో ఇవ్వలేదు. మరోసారి ఆయన తీసుకురావడం వల్ల ప్రేక్షకుల్లో మళ్ళీ ఎందుకు వచ్చారని భావన అయితే ఉన్నదా? నీలో కూడా ఉందా? ఎస్ ఉంది, అదే చెప్తున్నా. సో అక్కడ స్టార్ట్ అయిన డ్రామా అంత ఇంపార్టెంట్ అయినప్పుడు సంజన హౌస్లోకి రావాలని చెప్పేసి సాక్రిఫైస్ చేశాడు. అంటే ఆయనకి షో కంటే కూడా సంజన ఇంపార్టెంటు, అండ్ ఇంకా ఆ లాకెట్ కంటే కూడా ఆ హౌస్లో ఉండడం అనేది తనకి ఇంపార్టెంట్ అనేది అక్కడ అర్థమైంది. అంటే ఒక క్యూరియాసిటీ అనేది పెట్టాలి కదా, అందుకే బిగ్ బాస్ మొదట్లో ఆ లాకెట్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత సంజన కోసం అది ఎట్లా చేస్తారు? ఇప్పుడు నాకు అసలు నేను హౌస్లోనే ఉండను, ఇది లోపలికి అలౌ చేయకపోతే అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి కోసం నేను సాక్రిఫైస్ చేస్తాను అనడం ఏంటి అక్కడ? అంటే తను అంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అంటే లైక్ బయట ఉన్నప్పుడు వేరే తిరుగుంటే లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కావచ్చు, బాండింగ్ కావచ్చు, వీటినన్నిటిని కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవడం కావచ్చు, ఈ మొత్తం కూడా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల అయి ఉండొచ్చు కదా. సంజనాకి భరణికి అప్పటికి ఏ బాండింగ్ ఉంది? పోనీ ఇప్పుడు తనూజతోనో లేదంటే దివ్యతోనో ఏదో ఒక బాండింగ్ ఉంది అంటే మేబీ ఇప్పుడు కానీ అది చేసుంటే భరణికి చాలా ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఏ తనూజనో దివ్యనో ఎలిమినేట్ అవుతారు అనుకున్నప్పుడు భరణి ఒకవేళ ఆ లాకెట్ సాక్రిఫైస్ చేసే సిచ్యువేషన్ ఇప్పుడు వస్తే భరణికి ప్లస్ అయ్యేది. అప్పుడు అసలు ఎందుకు చేశారో కూడా తెలియదు. అది ఈవెన్ సుమన్ శెట్టి ఉన్నారు, స్మోకింగ్ సాక్రిఫైస్ చేయమంటే చేయనని చెప్పాడు. కానీ భరణి ముందు అంత డ్రామా చేసి సాక్రిఫైస్ చేశారు. అంటే భరణికి ఇవ్వడం అన్ఫెయిరా, శ్రీజని పక్క తప్పించడం అన్ఫెయిరా? శ్రీజ ఇప్పుడు
భరణి లోపలికి తీసుకొచ్చిందే శ్రీజని బయటకు పంపించడం అన్నట్టుగానే ముందు నుంచే ప్లాన్డ్గా చేశారు అన్నట్టుగానే అందరికీ అర్థమవుతుంది అది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా తనకి చిన్న ఇంజ్యూర్ అవడం, సో ఇదంతా ముందుగానే ప్లాన్ చేశారు అన్నట్టుగా బయటకు పోర్ట్రే అయింది. కానీ ఆ టాస్క్ ని కన్సిడర్ చేయలేదు. అంటే పక్కా ప్లాన్ ప్రకారం బిగ్ బాస్ వెళ్తుంది. అసలు బిగ్ బాస్ ఏం అనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది, ఏం ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఒకటే కోరుకున్నారు, శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి. బిగ్ బాస్ టీమ్ ఒక కాన్సెప్ట్ అనుకున్నారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత వాళ్ళు ఎలిమినేట్ చేయడం అనేది వాళ్ళు ఒకటి అనుకున్నారు. వాళ్ళు అనుకున్న దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు, గట్టిగా డిమాండ్ చేశారు. టీం వరకు వెళ్ళేలాగా డిమాండ్ చేశారు, ట్రోల్ చేశారు, మీమ్స్ అన్నీ కామెంట్ చేశారు. టీం వరకు వెళ్ళింది. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటాడంటే, సరే ఇప్పుడు శ్రీజాని రీఎంట్రీ ఇచ్చామంటే అంటే ఆడియన్స్ ఏదైతే చెప్పారో బిగ్ బాస్ అదే చేస్తారు అనేది ఆడియన్స్లోకి వెళ్తుంది. మేబీ అలా వెళ్ళకూడదు. అంటే బిగ్ బాస్కి ఒక డెసిషన్ ఉంది, ఆడియన్స్ చేంజ్ చేస్తేనో ఇంకెవరో చెప్తేనో బిగ్ బాస్ చేంజ్ అవ్వడు. తనకు ఒక స్ట్రాటజీ ఉంది, ఈ ఒక కాన్సెప్ట్ ఉంది ఈ BB9కి, సో అదే ఫాలో అవుతాడు అనిపించుకోవాలని ఈ డెసిషన్ తీసుకున్నారో ఏమో తెలియదు. కానీ ఒకవేళ బిగ్ బాస్కి నిజంగా బనీ పైన నిజంగా ఆయన హౌస్లో ఉండాలనుకుంటే ఎవరితోనైనా పవరాస్త్ర కావచ్చు ఏదైనా ఉపయోగించవచ్చు, లేకుంటే ఆయన స్పెషల్ పవర్తో ఇంట్లో నేరుగా తీసుకురావచ్చు. అంటే ఇవన్నీ గేమ్స్ పెట్టుకుంటా. ఏంటి దీనికి రీజన్? ఇక్కడ ఒకటి క్లియర్ చేశాడు బిగ్ బాస్, శ్రీజ రీఎంట్రీ అన్నారు, ఇంకా ఆపేశారు. రీఎంట్రీ ఇచ్చాడు, మళ్ళీ బయటకు పంపించాడు. జర్నీ వీడియో కూడా ప్లే చేయలేదు మళ్ళీ కూడా. సో మళ్ళీ అడగడానికి లేకుండా అది క్లియర్ చేశాడు బిగ్ బాస్ అక్కడ. అంటే ఆమె స్టార్టింగ్లో కూడా జర్నీ వీడియో లేకుండా నన్ను బయటకు పంపిరంటూ కూడా బయటకు వచ్చినాక ఒక వీడియోని చేసింది. ఇప్పుడు కూడా అదైంది. ఏంటి ఆమెకు బిగ్ బాస్ అనేది మొత్తం ఒక చేదు అనుభవమేనా శ్రీజకి? ఆఫ్ కోర్స్ తను వీడియో పెట్టారు ఇప్పుడు కూడా, డెఫినెట్గా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పి. కానీ ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి తను చాలా డిసప్పాయింట్గానే ఉన్నారు. స్టిల్ జర్నీ వీడియో కూడా ప్లే చేయలేదు, బయటకు పంపించారు. ఇంకా మళ్ళీ రీఎంట్రీ అని అడగడానికి లేకుండా చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు శ్రీజను పోటీ పెట్టాక అటు ప్రియ కూడా ఒక వీడియో అనేది చేసింది. ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకు వీళ్ళిద్దరికే ఇచ్చారంటూ కూడా తను అన్నది. మొదట్లో శ్రీజ రీఎంట్రీ కావాలంటే తను కూడా కోరుకున్నది, శ్రీజ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది, అన్ఫెయిర్ ఎలిమినేట్, ఎందుకంటే ఎవరైతే వైల్డ్ కార్డ్ వెళ్ళారో వాళ్ళ నుంచి ఎలిమినేట్ చేశారు. సో ఏంటి ఈ ప్రాసెస్ మంచిగా జరగలేదా? లేదు, వాళ్ళకి నచ్చినట్టే చేశారు. ఇది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. సో వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ టీంతో కూడా మాట్లాడారు. సో అక్కడ వాళ్ళకి కూడా డిస్కషన్ జరిగింది. అందుకే ప్రియా ఇన్స్టాలో తను స్టోరీ పెట్టింది. ఇంకా ఈవెన్ చాలామంది వీడియోస్ చేస్తున్నారు, ఆ వీడియోస్ కూడా తను స్టోరీలో పెడుతున్నారు. అందరూ కూడా డిసప్పాయింట్గానే ఉన్నారు. అటు మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి ఈవెన్ మాస్క్ మ్యాన్ నామినేట్ చేయడానికి కూడా రానని చెప్పి రాలేదు. కానీ బిగ్ బాస్ అనే ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ కదా, ఇది కూడా ఒక సర్ప్రైజే కదా. ఎస్, చదరంగం కాదు రణరంగం అన్నారు. ఇది పెద్ద నాటక రంగం అయిపోయింది. నాటక రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ బాగా నటిస్తున్నారు. సో వాళ్ళకే సపోర్ట్ దొరికింది. ఇదంతా పక్కన పెడితే నిన్న హోస్టింగ్ చూసారు, నిన్న సాటర్డే ఎపిసోడ్లో మొత్తం తనుజకు కొంచెం ఫేవర్గా అన్నట్టు నాకైతే అనిపించింది. మరి నీకు అనిపించిందా లేదా? అంటే చాలా టాస్క్లో అటు కళ్యాణే తిట్టారు, ఒకటి కూర విషయంలో గొడవ అనేది జరిగింది, అందులో ఇటు ఈమెనే సపోర్ట్ ఇంకా కొంచెం నాకైతే అనిపించింది. మరి నీకు ఎలా అనిపించింది? నాకే కాదు, ఆడియన్స్ అందరికీ కూడా ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ ప్రోమో వచ్చింది, తనూజ అని నాగార్జున గారు క్వశ్చన్ చేస్తూ తనకి కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎట్లా ఉండాలి ఎట్లా ఉండొద్దు అని చెప్పేసి క్లియర్గా మాట్లాడారు. సో మొత్తం ఈ వీక్ మొత్తం కూడా తను రేషన్ మేనేజర్గా ఎన్ని తప్పులు చేశారు, ఎవరెవరితో ఎన్ని గొడవలు పడ్డారు అనేది క్యాలిక్యులేట్ చేసి మొత్తం తనతో డిస్కస్ చేశారు. ఆ ప్రోమో తర్వాత ఎట్లా డిస్కషన్ చేసి మళ్ళీ ఎట్లా సార్ట్అవుట్ చేస్తారో ఎపిసోడ్ వచ్చిన తర్వాత చూడవచ్చు. కానీ ఆ ప్రోమో రావడంగానే ఆడియన్స్ అందరూ కూడా అబ్బా సాయిరా, ఈ ప్రోమో కోసం ఎదురు చూస్తున్నాం మేము, ఇది మాకు కావాల్సింది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా అవే కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి తనూజాకి సపోర్ట్ ఉంది, బయట పిఆర్ టీం గట్టిగా వర్క్ చేస్తున్నారు, బీబీ టీం కూడా, పిఆర్ టీము ఇటు బిగ్ బాస్ టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ ఎపిసోడ్స్లో తనని హైలైట్ చేస్తూ, తను ఏం మాట్లాడినా తను ఎటువైపు వెళ్ళినా అదే చూపిస్తూ ఇదే హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ నిన్న జరిగిన ఎపిసోడ్ సో మనకి చూస్తే మామూలుగా బేసిక్గా ఏదో చూస్తున్నామని చూస్తే నిన్న జరిగింది అందరి గురించి ఈ వీక్ అంతా చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేశారు నాగార్జున గారు అన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఇండైరెక్ట్గా చూస్తే ప్రతి కంటెస్టెంట్ గురించి మాట్లాడింది తనూజ రిలేటెడే.
కానీ అక్కడ ప్రతి కంటెస్టెంట్ని తప్పు పడుతూ ఆ డ్యాగర్ గుచ్చేశాడు ఆయన. సో ఇక్కడ తనూజ గురించి ఏం మాట్లాడలే, ప్రతి కంటెస్టెంట్తో తనూజాకి గొడవ అయింది ఈ వీక్ అంతా, ఆ గొడవల గురించే ఆయన మాట్లాడింది. కానీ అందరినీ తప్పుపట్టాడు. ఈవెన్ ఆడియన్స్ కూడా తనూజ మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఆయన కన్సిడర్ చేయకుండా వాళ్ళదే తప్పు, మీరు ఇలా బిహేవ్ చేయొద్దు, ఇలా అంటే మాట్లాడే విధానంలోనే రాంగ్ ఉందని అన్నారు. అంటే ఆమె చేసిన బిహేవియర్ కరెక్టే, కానీ మాట్లాడే విధానంలో రాంగ్ ఉందని నిన్న నాగార్జున అన్నారు. అవును. ఇప్పుడు ఇంతకు ముందు మాధురికి కూడా ఆయన సజెస్ట్ చేసేది ఏంటి, నువ్వు చెప్పమ్మా, మాట్లాడమ్మా, కానీ నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పారు కదా. సో దానివల్లే ఆవిడ నెగిటివ్ అయ్యారు. సో తను కూడా అలాగే మాట్లాడారు. మరి ఎందుకు తనకెందుకు క్వశ్చన్ చేయరు, తనకెందుకు చెప్పరు? నిన్న జరిగిన ప్రతిదీ అంటే వ్యాలిడ్ పాయింట్స్, ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా కొన్ని అసలు వ్యాలిడ్ పాయింట్స్ కదా, అవి కూడా వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడాల్సిన పని లేదు. కళ్యాణ్ సరదాగానే అడిగాడు కర్రీ గురించి, అది పెద్ద ఇష్యూ కాదు. తనే ఒప్పుకున్నారు కావాలని ఆ వీక్ మొత్తం విసిగించారు అని, కావాలని తనుజని చేయడానికి అన్నారని. ఇమాన్యుయల్ వ్యాలిడ్ పాయింట్ కాదు, ఓకే, దాని గురించి డిస్కస్ చేయొచ్చు. బట్ లాస్ట్ వీక్ తను నామినేట్ చేయలేదు, సేఫ్ గేమ్ అన్నారని తను నామినేట్ చేయాలని చెప్పేసి నామినేట్ చేశాడు. ఓకే, అదొకటి వ్యాలిడ్ పాయింటే, తను చెప్పింది కరెక్ట్ కాదు, ఇంకా తను ఏదో చెప్పాలనుకున్నాడు. సంజన విషయంలో తనుజది తప్పు, కళ్యాణ్ విషయంలో తనుజది తప్పు. ఈవెన్ ఫన్ కోసం క్రియేట్ చేసిన రాము రాథోడ్ వీడియో కూడా అది ఫన్ కోసమే, ఫన్నీగా బాగుంది వీడియో, కానీ ఆ వీడియో వెనకాల కూడా తనుజాకి సపోర్ట్ ఉంది. అట్లాగే అనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఎందుకంటే బిఫోర్ తను ఏం చేసింది, తను మధ్యలో వచ్చి కూర్చున్నారని రాముని అసలు చాలా ఇరిటేట్ అవుతూ పక్కకు వచ్చేసింది తనుజ. దానికి సంబంధించి ఏమ్మా నీకు రాము మనిషిలా కూడా కనిపించట్లేదని చెప్పేసి అడిగారు అప్పుడు. ఇప్పుడు నిన్న ఏమన్నారు, ఈ వీడియో చూసిన తర్వాత తనుజ అనడంలో తప్పులేదు అన్నారు. సో అంటే తను చేసేది కూడా అలాగే ఉందనుకో అక్కడ. బట్ ఇప్పుడు అదంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి రాము ఇలా ఉంటున్నాడు కాబట్టి తను చెప్పింది కరెక్టే అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా తనుజాకి సపోర్ట్గానే ఉంది. నేను ఎపిసోడ్ మొత్తం అలాగే ఉందని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో తనుజాకి సంబంధించి ఆయన క్వశ్చన్ చేశారు. సో మరి తను ఎలా డిఫైన్ చేసుకుంటుంది, ఫైనల్గా తనకి ఏం చెప్తారు ఈ వీక్. మరి ఇప్పుడు ఈరోజు మొత్తం ఫేవర్ ఉంటుంది అంటున్నారు. మరి బిగ్ బాస్ కప్పు కూడా ఆమె చేతులను పెడతారా? అదే అనుకుంటున్నారు అందరూ కూడా. ఇంకెందుకు, ఇప్పుడే ఇచ్చేయండి కప్పు, తనకే ఇచ్చేయండి, ఇంకెందుకు ఇంత టాస్క్లు పెట్టేసి మళ్ళీ తన్నే సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళదే రాంగ్ అని చెప్పేసి తనని, అంటే ఇంకా తను కూడా హౌస్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది అనేది కూడా పోర్ట్రే అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరిగా మాట్లాడితే ఓకే, లేదు అంటే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం, ఎమోషనల్గా ఏదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నట్టుగా కూర్చుని ఏడుస్తూ పక్కన వాళ్ళకి చెప్పడం, ఇదంతా కూడా అంటే తనకు నచ్చితే ఓకే, తనకి ఏదైనా నచ్చింది జరగకపోతే వెంటనే వాళ్ళతో క్లాష్ అవ్వడం. కానీ మనము ఎపిసోడ్స్ 40 to 1 hour చూస్తాం, దాన్ని చూసి కంక్లూజన్కి రావడం కూడా కరెక్ట్ కాదు కదా అనేంద్ర? కరెక్ట్ కాదు, ఓకే. కానీ మరి లైవ్లో జరిగేది ఇప్పుడు అంతమంది ఉన్నారు కంటెస్టెంట్స్, హౌస్మేట్స్ అందరూ, వాళ్ళందరూ కనిపించట్లేదా టీంకి? ఎందుకు తను ఎటు వెళ్ళినా తన్నే చూపిస్తారు, తను ఎవరితో మాట్లాడినా తన్నే చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఎపిసోడ్లో ఏది చూపిస్తున్నారో అదే కనిపిస్తుంది. మొన్న ఇప్పుడు డెమోన్ పవన్ ఫిజికల్ టాస్క్ అంత బాగా ఆడితే అది హైలైట్ చేయొచ్చు, అది హైలైట్ చేయలేదు, అది కట్ చేశారు ఎడిట్లో. జస్ట్ ఇమాన్యుయల్ అండ్ ఇంకా భరణి వీళ్ళిద్దరిని హోల్డ్ చేసి పట్టుకున్నది మాత్రం ఎపిసోడ్లో వచ్చింది. నిఖిల్ని భరణిని హోల్డ్ చేసుకుని పట్టుకున్నది అది రాలేదు అక్కడ కూడా. సో మరి ఇదే కనిపిస్తుంది, అంటే తన మీదే ఫోకస్ చేస్తున్నారు, కెమెరాస్ కూడా తన మీదే. బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనొచ్చా? మేబీ ఇంకా అలా అనుకోవచ్చు ఇంకా. సో అది నెగిటివ్ అయింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ టీం దాన్ని ఎట్లా మరి కరెక్ట్ చేస్తారా, లేకపోతే నిజంగానే ఇప్పుడు ఆడియన్స్ ముందు నుంచి స్టార్టింగ్ నుంచి తను ఓటింగ్ టాప్. సో ఇట్లా ప్రేక్షకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుందా బిగ్ బాస్ టీం? ఖచ్చితంగా తీసుకుంటారు డెఫినెట్గా. ఇప్పుడు హోస్ట్గా నాగార్జున గారు కంటెస్టెంట్ హౌస్మేట్స్తో మాట్లాడేది, వాళ్ళని క్వశ్చన్ చేసేది, బయట ఏదైతే ట్రోల్ అవుతుందో, బయట ఏదైతే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయో, ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నారో దాని గురించే మాట్లాడతారు. ఈవెన్ అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు చాలా వరకు పెయిడ్, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, అది నిజమేనా? లేదు, పెయిడ్ ఉండదు, స్క్రిప్ట్ ఉండదు. ఎక్కడైనా వాళ్ళు ఆట బాగాలేకపోతే ఇన్పుట్స్ ఇస్తారు, సో మీరు కొంచెం చూసుకోండి. అది కూడా డైరెక్ట్ వీక్లీ ఇస్తారు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ త్రూ ఇస్తారు, లేదంటే బిగ్ బాసే చెప్తారు. ఇప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చినా, ఇప్పుడు టాస్క్లు ఇస్తారు, టాస్క్లో ఎట్లా ఇప్పుడు ఒకళ్ళకి ఫేవర్గా చేయలేరు కదా, వాళ్ళు ఫిజికల్గా ఎలా ఆడుతున్నారు అనేది మనకు కనపడుతుంది. వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చినా ఒకరోజు యాక్ట్ చేయగలుగుతారు, 2 రోజులు 3 రోజులు. కానీ హౌస్లో అన్ని రోజులు ఇప్పుడు మనకి 24 hours వస్తున్న లైవ్లో వాళ్ళు యాక్ట్ చేయలేరు ప్రతి మూమెంటు.
కెమెరా ఉంది, అలర్ట్ ఉండాలి అని. కానీ నాకు ఇప్పటివరకు కొంచెం మాస్క్లో ఉన్నది తనుజనే అనిపిస్తుంది. ఇంకా మాస్క్ ఓపెన్ అవ్వకుండా ఒక డ్రామాతో అలా సెటిల్డ్గా వెళ్తూ ఉంది. తను బాగా ఓపెన్ అయ్యే సిచ్యువేషన్ ఇంకా ఏది సరిగ్గా క్రియేట్ అవ్వలేదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తనుజ గురించి టాపిక్ కదా, ఇప్పుడు లాస్ట్ ఎలిమినేషన్లో ఉన్నది మాధురి ఇంకా గౌరవ్ గుప్తా అనుకుంటా. మొదటి నుంచి కూడా ఇద్దరికి బాండింగ్ ఉంది, ఇటు తనుజకు తన దగ్గర పౌరాస్త్ర ఉన్నది. చాలా మంది కూడా పౌరాస్త్ర అనేది వాడుతున్నారు, కానీ తనుజ వాడలేదని ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకు వాడలేదు? ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది కదా, ఎందుకు సేవ్ చేయలేదంటారు? ఇప్పుడు తనుజకి ఆ పవర్ ఉంది, సేవ్ చేసే పవర్. మేబీ ఇప్పుడు యూస్ చేయకుండా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ నాన్న కోసం వాడదాం అనుకుంటుందా, లేదు ఇంకెవరి కోసమైనా వాడాలనుకుంటుందా ఏంటనేది మనకు అది ఒక సస్పెన్స్ అది. సో ఎందుకు యూస్ చేయలేదు? మాధురిని సేవ్ చేయొచ్చు. మరి ఇప్పుడు మాధురి ఎలిమినేట్ అయిపోతే తనూజ వల్లే ఎలిమినేట్ అయిందని తనూజకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉందనుకుంటున్నాను నేనైతే. డెఫినెట్గా ఇప్పుడు పవర్ యూస్ చేయాలి అని బిగ్ బాస్ లేదంటే నాగార్జున గారు అడిగినప్పుడు ఎవరి కోసం పవర్ యూస్ చేస్తావంటే, తను నేను ఎవరి కోసం యూస్ చేయను అంది అంటే, మాధురి అంత సలహాలు ఇచ్చి అంత క్లోజ్గా ఉన్నా కూడా తను ఎలిమినేట్ అవుతున్నప్పుడు తన కోసం స్టాండ్ తీసుకోలేదు. ఈవెన్ తనకు ఆ పవర్ రావడానికి సంచాలకుగా తన డెసిషన్ తీసుకున్నారు. ఈవెన్ తను పజిల్ సరిగ్గా కరెక్ట్గా పెట్టలేదని పవన్ చెప్పినా కూడా తన డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి తనకు రావడానికి కూడా మాధురే కారణం కదా. సో తన కోసం వాడకపోవడం, తను ఎలిమినేట్ అవుతున్న తన పవర్ యూస్ చేయకపోవడం ఇక్కడ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా తనూజ చుట్టూ తిరుగుతుంది. నిన్న ఇండైరెక్ట్గా తనూజ చుట్టూ తిరిగింది, ఈరోజు డైరెక్ట్ తనూజ. సాటర్డే రోజు వీళ్ళందరికీ కూడా కోటింగ్ ఇస్తారు, అది ఉంటుంది. సండే రోజు ఫన్ డే ఉంటుంది, కానీ ఈ రోజు అంత తిట్టే స్కోప్ అంత ఉంటుందా? అంటే ఈ వీక్లో ఆమె రేషన్ మేనేజర్గా చేశారు. మీ ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ ది 100కి? నాకు ఒక 40 to 50, ఒక 50. అన్ని గొడవలు అంత ర్యాష్గా మాట్లాడుతూ అంత చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఎవరు అన్ని గొడవలు పెట్టుకోలేదు. హౌస్ మేట్స్ చాలా మంది ఉన్నారు, అందరికి ఈక్వల్గా ఫుడ్ అనేది చేయడం అనేది కూడా అది పెద్ద టాస్కే కదా. పెద్ద టాస్కే చెప్పొచ్చు, అందరూ క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి నార్మల్గా చెప్పొచ్చు. అంత ఇప్పుడు సంజన దగ్గరికి వెళ్ళి తినేటప్పుడు చాలామంది ఇప్పుడు అంటే మాత్రం తినేసి వెళ్ళిపోవాలంటున్నారు. తినేటప్పుడు ఎవరికైనా తిరిగితే నచ్చదు, చాలామందికి నచ్చదు, ఎవరు తీసుకోలేరు అది. సో అలా బిహేవ్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనిపించింది. సో ఇంకా తను కెప్టెన్ అయితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందని ఆల్రెడీ భయపడిపోయారు హౌస్ మేట్స్ అందరూ కూడా. సో అది ఈ వీక్ ఈ రోజు ఎపిసోడు తనుజ చుట్టూరు తిరుగుతుంది. ఫన్ అనేది ఉంటుంది ఈరోజు. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ టీం వచ్చారు, సీన్ క్రియేషన్స్ ఏవో చెప్పారు, అందరూ బాగా చేశారు. అది చాలా ఫన్నీగా అనిపించింది, పర్ఫెక్ట్గా చేశారు. అదుర్స్ సీన్ కానీ పోక్రీ సీన్, కళ్యాణ్ తనూజ బాగా చేశారు. ఆ ఫన్ ఉంటుంది. అండ్ ఇంక ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ సేవ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్ ఎలిమినేషన్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి పవర్ బటన్ యూస్ చేయాలా వద్దా, యూస్ చేస్తే మరి ఎవరికి యూస్ చేస్తారు, తనూజ ఎందుకు యూస్ చేయకుండా ఆ పవర్ని దాచిపెట్టుకున్నారు వాళ్ళ డాడీ కోసమా, ఇదంతా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ తర్వాత రేపటి నుంచి చేంజ్ అవుద్ది. తనూజ మీద ఒపీనియన్ ఆడియన్స్లో చేంజ్ అయ్యే ఎపిసోడ్ అని నేను అనుకుంటున్నాను ఇది. కానీ ఇప్పటివరకు టాప్ కంటెస్టెంట్ ఓట్స్ మొత్తం కూడా పోలేదు తనకు ఒక్కటికే కదా, అందరు హైలో మాత్రం తనే ఉంటుంది. అవును. ఓవరాల్గా ఈ వీక్లో నీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు, వరస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు? నాకు ఫస్ట్ నుంచి కూడా సుమన్ శెట్టి నచ్చారు. సుమన్ శెట్టి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుతున్నారు. టాప్ 3 మంచి వాళ్ళు చెప్పు, టాప్ 3 వరస్ట్ చెప్పు. గేమ్ పరంగా అంటే మెచ్యూరిటీ పరంగా బేస్ చేసుకునే చెప్పు. టాప్ 3 గేమ్ కాదు కదా, ఎంటైర్ కదా, సో నువ్వు వాళ్ళని చెప్పేసి. కళ్యాణ్, సుమన్ శెట్టి, డెమోన్ పవన్, ఓకే వీళ్ళు ముగ్గురు. ఎవరు లేరు అమ్మాయిలు? అమ్మాయిలు టాప్ కదా. నెక్స్ట్ రీతు ప్లేస్ కనిపించట్లే. రీతు నాకు నిన్న ఎపిసోడ్లో బాగా నచ్చింది. తన జెన్యూన్ ఎమోషన్, ఆ పవన్ గురించి స్టాండ్ తీసుకున్న ఆ విధానం నాకు బాగా నచ్చింది. నిన్న నాగార్జున గారు బయటకు వెళ్ళిపో అని చెప్తుంటే బయటకు వచ్చామని చెప్పి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. తను జెన్యూన్గా చాలా బాగా మాట్లాడడం నచ్చింది. 4th ప్లేస్ నాకు రీతు. మేబీ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ స్టాండ్ తీసుకున్నది నాకు బాగా నచ్చింది. వరస్ట్ 3 వరస్ట్ శ్రీనివాస్ సాయి ఎందుకున్నాడో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. ఏదో ఉన్నాడు. ఈ నిఖిల్ గౌర్ అసలు కట్అవుట్లు, మంచి కట్అవుట్లు, వాళ్ళు ఏదో కాంటెంట్ ఇస్తారు అని చెప్పి లోపల తీసుకొచ్చారు. కానీ అంటే వాళ్ళకు ఆడడానికి ఛాన్సెస్ రావట్లేమేమో. అక్కడ ఛాన్స్ రాదు కదా, ఎవరికి వాళ్ళే ఛాన్స్ తీసుకోవాలి కదా.
ఎవరు ఛాన్స్ ఇవ్వరు కదా, ఎవరైనా వాళ్ళ ఛాన్స్ వాళ్ళే తీసుకుందాం, వాళ్ళే ముందు కెమెరా ముందుకు రావాలి అని చూస్తారు, వాళ్ళే హైలైట్ అవ్వాలని చూస్తారు కదా. సో వీళ్ళు సరిగ్గా ఇంకా మింగిల్ అవ్వలేకపోతున్నారు. నాగార్జున గారు కూడా నేను అదే చెప్పారు, వాళ్ళకి చేంజ్ చేసి. ఓవరాల్గా మనకు లాస్ట్ వీక్ కూడా అంత బాగాలేదు, చాలా సప్పగా ఉంది. ఈ వీక్ కూడా అలానే ఉందా, కొంచెం ఏమైనా బూస్టప్ వచ్చిందా? ఈ వీక్ ఓకే బాగుంది. ఈ వీక్ అంటే అఫ్కోర్స్ తనూజ రేషన్ మేనేజర్గా ఉండడమే ఈ వీక్ కొంచెం ఇంట్రెస్టింగ్, ఇంత కాంటెంట్ క్రియేట్ అవ్వడానికి కూడా రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకా శ్రీజ మళ్ళీ వీళ్ళు రీఎంట్రీ, వీళ్ళ టాస్క్లు, ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే అనిపించింది. సో మరి మళ్ళీ రేపటి నుంచి ఎట్లా ఉంటుంది ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ జరిగిన తర్వాత మాధురి ఎలిమినేట్ అయితే బయటకు వచ్చిన తర్వాత హౌస్లో మళ్ళీ సిచ్యువేషన్స్ ఏమైనా మారుతాయా, భరణి సేఫ్ గేమ్ నుంచి బయటకు వచ్చి ఈ బాండింగ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు నామినేట్ చేసే సిచ్యువేషన్ వస్తే ఎటువంటి పాయింట్స్ చెప్తారు, ఇదంతా కూడా ఈ వీక్ ఏమన్నా కనిపిస్తుందేమో చూడాలి. మరి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.